హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న ఫోర్త్ టెస్ట్ సెకండ్ డే రివ్యూ. ఈ వీడియో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. వీడియోలోకి వెళ్దాం. డే 2 స్టార్ట్ చేసేటప్పుడు ఆస్ట్రేలియా 311 రన్స్కి 6 వికెట్లు కోల్పోయి స్టీవ్ స్మిత్ అండ్ ప్యాట్ కమిన్స్ స్ట్రైక్లో ఉన్నాడు. స్టీవ్ స్మిత్ 68 పరుగులతో, ప్యాట్ కమిన్స్ 8 పరుగులతో స్ట్రైక్లో ఉన్నారు. సో డే 2 స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆస్ట్రేలియా ఫిక్స్ అయిపోయింది ఏంటంటే మంచి దూకుడుగా ఆడదామని ఫిక్స్ అయిపోయారు. అప్పుడు దాకా ప్యాట్ కమిన్స్ వాళ్ళిద్దరికి 12 పార్ట్నర్షిప్ ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి 112 పార్ట్నర్షిప్ 112 పరుగులు పార్ట్నర్షిప్ చేసి ఆ 112 పరుగులు పార్ట్నర్షిప్లోనే స్టీవ్ స్మిత్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అండ్ ప్యాట్ కమిన్స్ 49 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 112 పరుగులు పార్ట్నర్షిప్ చేసిన తర్వాత జడేజా బౌలింగ్లో స్టీవ్ స్మిత్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన స్టార్క్ కూడా మంచి అటాకింగ్గానే ఆడారు. అందరూ అటాకింగ్ ఆడారు. దీంతో ఫస్ట్ సెషన్ ముగిసే సమయానికి 27 ఓవర్లకు 143 పరుగులు కొట్టారు. ఒక్క సెషన్లో 27 ఓవర్లో 143 పరుగులు కొట్టాడు. వాళ్ళు టెస్ట్ని ఏదో ఓడిఐ అనుకుని ఆడేసి ఫాస్ట్గా ఆడేశారు. స్కోర్ ఇండియా ముందు భారీ స్కోర్ పెడదామని ఫిక్స్ అయిపోయి ఆడేశారు. తర్వాత సెకండ్ సెషన్ స్టార్టింగ్లోనే ఇండియన్ బౌలర్స్ ఇంకొక 20 రన్స్ ఇచ్చేసి 3 వికెట్లు తీసేసుకున్నారు ఫాస్ట్గానే. సెకండ్ సెషన్ స్టార్టింగ్లోనే వెంటనే వికెట్లు తీసేసుకొని ఆస్ట్రేలియా 477 పరుగులకి ఆల్అవుట్ చేశారు. 474 పరుగులకు ఆల్అవుట్ అయిన ఆస్ట్రేలియా ఆ తర్వాత ఇండియన్ బ్యాటింగ్కి వచ్చింది. ఇండియన్ బ్యాటింగ్కి వచ్చిన రెండో ఓవర్లోని కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్. మళ్ళీ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఈసారి తను డైరెక్ట్గా ఓపెనింగ్కి తన ఒరిజినల్ స్పాట్కి తను వచ్చేసాడు. ఈ మ్యాచ్ ఏమైనా సంథింగ్ ఆడతాడేమో అనుకున్న టైంలో మళ్ళీ సెకండ్ ఓవర్లోనే 3 పరుగులకి కెప్టెన్ కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో మళ్ళీ రోహిత్ శర్మ విఫలమైపోయాడు. సో రోహిత్ శర్మ ఫామ్ చాలా కలవరపెడుతుంది. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఇన్నింగ్స్ నెక్స్ట్ టెస్ట్లో అయినా రోహిత్ శర్మ ఫామ్లోకి వస్తాడేమో అని. ప్రస్తుతం అయితే రోహిత్ శర్మ చాలా బ్యాడ్ ఫామ్ అనుభవిస్తున్నాడు. చూద్దాం ఫామ్లోకి వస్తాడేమో. ఆ తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత 1 డౌన్ మనకు తెలిసింది ఎవరుంటారు, కేఎల్ రాహుల్. తన ఓపెనర్ స్పాట్ రోహిత్ శర్మ రావడం వల్ల గిల్ మ్యాచ్లో లేడు కాబట్టి కేఎల్ రాహుల్ 1 డౌన్ స్పాట్కి వచ్చాడు. 1 డౌన్ స్పాట్లోకి వచ్చిన కేఎల్ రాహుల్ మంచి బ్యాటింగ్ చేశాడు. అంటే మంచి బ్యాటింగ్ ఆడుతూ ఉన్నారు. అంటే జైస్వాల్ రోహిత్ శర్మ మంచి పార్ట్నర్షిప్, ఒక 40 రన్స్ పార్ట్నర్షిప్ అలా చేసి మంచిగా ఆడుతున్న తరుణంలో రెండో సెషన్ లాస్ట్ బాల్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో మళ్ళీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ బౌల్డ్ అయిపోయారు. ఇంకొక బాల్ ఉంటే సెషన్ అయిపోయి అందరూ టీకి వెళ్ళిపోయి ప్రశాంతంగా మూడో సెషన్ స్టార్ట్ చేసుకునే టైంలో మళ్ళీ ప్యాట్ కమిన్స్ అద్భుతమైన అవుట్ స్వింగ్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు. సో కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు పీకల లోతుల కష్టాల్లో ఉన్న ఇండియా, అంటే ఇప్పుడు ఎందుకు ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఇండియన్ కెప్టెన్ అవుట్ అయిపోయాడు. ఇంకా ఫామ్లో ఎవరూ లేరు ఇండియా టీంలో. ఇప్పుడు ఏమైంది అని అనుకున్న టైంలో థర్డ్ సెషన్ స్టార్ట్ చేశారు. కోహ్లీ అండ్ జైస్వాల్ మంచి పార్ట్నర్షిప్తో ఇన్నింగ్స్ని బిల్డ్ చేశారు. 100 రన్ పార్ట్నర్షిప్ చేశారు. ఈ టైంలోనే యశస్వి జైస్వాల్ తన 50 పూర్తి చేసుకున్నాడు. 102 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఆ తర్వాత 82 రన్స్ కొట్టిన జైస్వాల్ రన్అట్ అయిపోయాడు. జైస్వాల్ కాల్ బాగా ఇచ్చాడు, కొట్టిన తన కాల్ ఇచ్చాడు. కానీ కోహ్లీ రెస్పాండ్ లేట్గా అయ్యాడు. సో కోహ్లీ రెస్పాండ్ అవ్వలేకపోవడం వల్ల జైస్వాల్ రన్అట్ అయిపోయాడు. జైస్వాల్ రన్అట్ అయిపోయిన ఇంకొక నెక్స్ట్ ఓవర్లోనే కోహ్లీ క్యాచ్ అవుట్ అయిపోయాడు స్కాట్ బోలాండ్ బౌలింగ్లో. జైస్వాల్ అవుట్ అయిన వెంటనే ఆకాశ్దీప్ నైట్ బ్యాట్స్మెన్గా వచ్చేసాడు. అంటే ఇవాళ డే మొత్తం ఆడేసి రేపు ఫ్రెష్ బ్యాట్స్మెన్కి అవకాశం, అంటే బ్యాట్స్మెన్ మళ్ళీ ఈ టైంలో అవుట్ అయితే బాగోదని చెప్పి నైట్ వాచ్మెన్గా ఆకాశ్దీప్ వచ్చాడు. సో ఆకాశ్దీప్ ఇవాళ మొత్తం ఆడతారనుకుంటే మళ్ళీ ఆకాశ్దీప్ కూడా డక్అవుట్ అయిపోయాడు. క్యాచ్ వచ్చి అక్కడ లెగ్ స్లిప్ క్యాచ్ వచ్చి ఆకాశ్దీప్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఇండియా ఇప్పుడు 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి గ్రీజ్లో జడేజా అండ్ పంత్ ఉన్నాడు. సో ఇక డే 2లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అంటే ఏమంటే స్టీవ్ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అండ్ జైస్వాల్ 82 రన్స్ కొట్టాడు. కానీ అన్ఫార్చునేట్లీ రన్అట్ అయిపోయాడు. ఆ తర్వాత మన ఇండియా బౌలింగ్ విషయానికి వచ్చేస్తే 4 వికెట్స్ ఫర్ బుమ్రాకి 4 వికెట్లు అండ్ జడేజాకి 3 వికెట్లు, ఆకాశ్దీప్కి 2 వికెట్లు. ఆ తర్వాత వచ్చేసరికి ఆస్ట్రేలియన్ బౌలింగ్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ స్కాట్ బోలాండ్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక్కడ మనం ఇంకోటి బాగా కలవరపడుతున్న విషయం ఏంటంటే రోహిత్ శర్మ అస్సలు ఫామ్లో లేకపోవడం ఇండియాకి బిగ్గెస్ట్ మైనస్ అయిపోతుంది. ఓపెనింగ్ స్టాండ్స్ రావట్లా. కేఎల్ రాహుల్ ఫామ్లో ఉన్నాడు అని అనుకుని మంచిగా ఆడుతున్నారు అనుకున్న టైంలో ప్యాట్ కమిన్స్ అద్భుతమైన అవుట్ స్వింగ్ బాల్ వేసి అవుట్ చేశాడు. అబ్సల్యూట్ జఫా అంటారు క్రికెట్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే. అబ్సల్యూట్ జఫాతో కేఎల్ రాహుల్ని ప్యాట్ కమిన్స్ అవుట్ చేశాడు. మంచిగా ఆడుతున్నారు అనుకున్న టైంలో
జైస్వాల్ రన్అట్ అయిపోయాడు. కోహ్లీ అవుట్ సైడ్ ద బాల్ అన్నీ లీవ్ చేసి చివరిదాకా ఓపిక్గా 30 రన్స్ కొట్టి 32 రన్స్ కొట్టి ఆ తర్వాత ఇంకా తను ఈగోనే గెలిచింది కోహ్లీ మీద. కోహ్లీ ఈగోని ఆపుకొని అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ అన్నీ ఆగి ఈ మ్యాచ్ బాగా ఆడదాం అంటున్నాడు, కానీ కోహ్లీ ఈగోనే గెలిచింది కోహ్లీ మీద. సో వన్స్ అగైన్ కోహ్లీ 34 రన్స్కి అవుట్ అయిపోయాడు. సో రేపు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పటికి ప్రస్తుతానికి ఇండియా ఇంకా 310 పరుగులు వెనక ఉంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిక్ బాస్.